కొత్తగా ట్రైన్ ప్రారంభించుకోవడం అనేది ఇది 4వ కార్యక్రమం. ముందుగా 2 వందే భారత్లు మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజుతోటి 2 అమృత భారత్లు ప్రారంభించుకుంటున్నాం. ఈ రోజు దేశంలో సుమారుగా 76 వందే భారత్లు నడుస్తున్నాయి, 12 అమృత భారత్లు నడుస్తున్నాయి. ఈ 76 వందే భారత్ల్లో ఒక 2 వందే భారత్లు, ఈ 12 అమృత భారత్ల్లో 2 అమృత భారత్లు మన విజయనగరం రైల్వే స్టేషన్ లో ఆగుతా ఉన్నాయి. రైల్వే నుంచి విజయనగరం జంక్షన్ గా మనకి అభివృద్ధి కార్యక్రమాల్లో
విజయనగరానికి పెద్దపీట వేస్తూ గతంలో కూడా అమృత్ స్టేషన్ గా కూడా దీన్ని ప్రకటించి చాలా రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను ఇక్కడ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అలానే మన అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా గతంలో ఉన్నటువంటి 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగంలో కాదు, ఇప్పుడు 130 కిలోమీటర్ల వేగంలో రైల్వే శాఖని పరుగులెత్తిస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మీరందరూ కూడా గతంలో చూసుండకపోవచ్చు. మేము స్టీమ్ ఇంజిన్ చూసాం ఇదే రైల్వే స్టేషన్లో, డీజిల్ ఇంజిన్లు చూసాం ఇదే రైల్వే స్టేషన్లో. ఎలక్ట్రికల్ ఇంజిన్లు వచ్చినప్పుడు చాలా కొత్తగా చూసేవాళ్ళమి, పెద్దగా సౌండ్ రాకుండా ఉంది ఏంటి ఇది అని. అలాంటిది ఇప్పుడు వందే భారత్ అమృత భారత్ అని చెప్పి ఒక నూతన అధ్యాయానికి తెరలేపినటువంటి వ్యక్తి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి గారు పదవి చేపట్టినటువంటి 11 సంవత్సరాల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా రైల్వేల్లో చాలా అనూహ్యమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి మార్పులు, డబులింగ్ విషయంలో కానీ ఎలక్ట్రిఫికేషన్ విషయంలో కానీ భారతదేశం మొత్తం మీద కూడా ఎంతో వేగవంతంగా పురోగతి చెందుతున్నటువంటి విషయం. అలానే మన రైల్వే శాఖ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి శాఖ. ఎంతో మంది రైల్వే శాఖ ఉద్యోగులు అహర్నిశలు కష్టించి శ్రమించి నడుపుతున్నటువంటి శాఖ. ఇంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతటి శాఖని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన రైల్వే అధికారులకి, కార్మికులకి అందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి సిబ్బంది ఏదైతే ఉంటుందో వారి యొక్క పనితనమే సంస్థ యొక్క అభివృద్ధికి మూలం. కాబట్టి ఈరోజు రైల్వే శాఖ ఏదైతే అభివృద్ధి చెందుతా ఉందో దీనికి మూలం ఖచ్చితంగా మీ రైల్వే శాఖ అధికారులకే చెందుతుందని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రానున్న రోజుల్లో కవచ్ వ్యవస్థ కూడా 2030 నాటికల్లా పూర్తి చేయడం జరుగుతుంది. 2 రైళ్లు ఎదురెదురుగా ఢీకొనేటటువంటి పరిస్థితులు లేకుండా చేసేటటువంటి వ్యవస్థని మనం కవచ్ అని చెప్పి వ్యవస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కవచ్ వ్యవస్థ కూడా 2030 నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి మన రైల్వే శాఖ మంత్రి వర్యులు అలానే మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా తెలియజేశారు. అయితే ఈ రైల్వే కవచ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ మన విజయనగరంలోనే ఉంది. హెచ్పిఎల్ బ్యాటరీస్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా మన విజయనగరం నుంచి ఈ కవచ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ పరిశ్రమ అని చెప్పడానికి కూడా మనం విజయనగర వాసులుగా గర్వించాలి. ఇలా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు మీరు నూతన తరంలోని చూడబోయేటటువంటి సాంకేతికత పూర్తిగా మారిపోతుంది. మీరు స్టీమ్ ఇంజిన్లు చూడలేదు, మేము స్టీమ్ ఇంజిన్లు చూసాం. అన్ని రకాలుగా చూసినటువంటి జనరేషన్ మాదే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైల్వే అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.